కుంభకోణాలు సోమేష్ కుమార్ గతంలో టీఆర్ఎస్ హయాంలో ఈ జీఎస్టీకి సంబంధించింది ఇప్పటిదాకా జీఎస్టీకి సంబంధించి ఒక్కటి కూడా చేయలేకపోయారు. ఆఖరికి ఒక అధికారిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. నిన్ననో మొన్ననో మనం మాట్లాడుకున్నట్టుగా కాళేశ్వరం కమిషన్కి ఇంకా 2 నెలల సమయం పెంచారు. ఇవాళ ఏమైంది? కాళేశ్వరం కమిషన్ అటే పోయింది, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అటే పోయినాయి, ఫార్ములా ఈ రేస్ కోర్సు అట్లనే పోయింది, మిషన్ భగీరథ కాకతీయ అట్లనే పోయినాయి, జీఎస్టీ సొమ్ము అట్లనే పోయింది, అన్నీ అట్లనే పోయినాయి. మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏమీ లేదని చెప్పితే మరి కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలేనా? టీఆర్ఎస్ ఏ అవినీతి చేయలేదా? ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే శాఖల పరంగా కానీ మంత్రుల పరంగా కానీ ముఖ్యమంత్రి పరంగా కానీ మరి ధరణి వేల కోట్ల రూపాయల భూములను అన్యాక్రాంతం చేసిరు. ధరణి అర్ధరాత్రి వాటిని మార్చేసిరని చెప్పారు. ఒక్క భూమి కూడా ఇవాళ దాకా మీరు రుజువు చేయలేకపోయారా లేకపోతే మీరు వాళ్ళు కుమ్మక్క అయిపోయారా? ఈ విషయం కూడా ప్రజలకు తెలవాలి. ధరణిలో భూముల అవకతవకలు జరిగినని ఆరోపణ చేసిరా లేదా? విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినని చెప్పిరా లేదా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటిదాకా ఎందుకు పక్కకు పోయింది? ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పదలుచుకున్నది? ఏడాదికి అర్థం గడిచిపోయిన తర్వాత చివరి ఎన్నికల ముందు వీళ్ళన్నిటినీ రుజువు చేసి అప్పుడు దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? చివరి 6 నెలల ముందు మీరు దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఏమైంది? ఎందుకు దాని గురించి మాట్లాడరు? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరికి ఎంత దారుణంగా ఉందంటే ఎస్సీ కార్పొరేషన్లో 4% లంచమట. మొన్ననే ఎవరో కార్పొరేషన్ చైర్మన్ కోట్ల రూపాయలు తీసుకొని బిల్లులు ఇప్పిస్తా అని చెప్పేసి అది పక్కకు పోయింది. 4% లంచాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో ఎక్కడో వైఫల్యం ఉంది, దానికి సంబంధించినటువంటి సమీక్ష చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. అయితే మీడియా అంతా మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. మీరు మంచి చేస్తే మంచి చెప్పేటువంటి మీడియా కూడా ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కంటే ఘనంగా గొప్పగా మంచిగా ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పథకాలు పెట్టి ప్రజానుకూలమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తుందని చెప్పడానికి ఏ ఒక్క ఉదాహరణ అయినా ఉందా? కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే భిన్నంగా ప్రజలకు అనుకూలంగా చేసినటువంటి పనులు కానీ పథకాలు కానీ ఏమిటి? టీఆర్ఎస్ చేసినటువంటి మోసాలే చేసిందా? మరి టీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పటిదాకా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఒక్కరిని కూడా ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజలింగమూర్తి హత్యపైన రాజకీయ దుమారం. ఒకటైతే నిజం, ఆయన కేటీఆర్కు వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పిండు. భూపాలపల్లిలో కోర్టు ఏకంగా వాళ్ళని రమ్మని చెప్తే హైకోర్టు భూపాలపల్లికి కోర్టుకు ఆ స్థాయి లేదు కాబట్టి అది హైకోర్టు చూసుకుంటుందని కొట్టేసింది. అనేక మంది వాళ్ళపైన ఆయన లబ్ధి చేసిండా వీళ్ళు లబ్ధి చేసిరా తెలియదులే కానీ హత్య అయితే జరిగింది. హత్య జరిగేటప్పుడు రాజకీయంగా వాడుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు వ్యక్తిగతంగా భూలావాదేవీలు ఉన్నాయనేటువంటి మాటే చెప్తారు. కానీ వెనక నుంచి గేమ్ ఆడేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళకు డబ్బులు ఇచ్చింది ఎవరు? కేవలం వాళ్లకు ఉన్నటువంటి భూతగాదాల వల్ల మాత్రమే జరిగిందా? రాజకీయ నాయకుల హస్తం ఉందా లేదా? రెచ్చగొట్టారా లేదా? వాళ్ళతో మాట్లాడినటువంటి ఎవరైతే హత్య చేసిరో వాళ్ళు చివరిగా ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ కలుసుకున్నారు, వాళ్ళకు వీళ్ళకు జరిగినటువంటి కొట్లాటలేంది, రాజకీయ నాయకులు చచ్చిపోయినటువంటి వాళ్ళు చంపినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ రుజువులు చేయకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా అనుమానం వస్తుంది. గతంలో వామన్ రావును హత్య చేస్తే ఏమైందో ఎటువైందో కూడా తెలియదు ఇప్పటిదాకా. నాడు రోడ్డు మీద హత్య చేసిరు, చంపిన వాళ్ళు ఎవరో చచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో దానికి సంబంధించినటువంటి కేసు ఏమైందో. మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వామన్ రావుతో పాటు గతంలో రాజకీయ హత్యలన్నింటినీ కూడా ఎవరోలు చేసిరో ఎక్కడైందో జడ్చర్లలోనో మహబూబ్ నగర్లో జరిగిన రాజకీయ హత్యలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తామన్నారు కదా, ఏవి ఇప్పటిదాకా రాలేదేంటి? 10 ఏళ్లలో రాజకీయంగా జరిగినటువంటి హత్యలు ఏమిటి? వాటికి సంబంధించినటువంటి వివరాలేంటో బయట పెట్టడానికి కాంగ్రెస్ ఎందుకు జంకుతున్నది? కాంగ్రెస్కున్నటువంటి బాధ ఏంది?